Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. మిమ్మల్ని చాలా వెయిట్ చేసేసాను డైలీ వ్లాగ్స్ పోస్ట్ చేయకుండా. ఐఎమ్ సో సారీ అండి. ఏదో అమ్మ వాళ్ళు ఉంటే అటు ఇటు ముచ్చట్లు ఆడుకోవటం అని చెప్పి నేను లేట్గా లేవటము, సిద్ధుకేమో ఎగ్జామ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి, అందుకే వ్లాగ్స్ డిలే అయిపోతూ వస్తున్నాయి. పైగా మేము రామేశ్వరం వెళ్ళొచ్చిన తర్వాత అమ్మ వాళ్ళు కొద్దిగా సిక్ అయ్యారు. ఎండకి వెళ్ళొచ్చేసరికి అండ్ ఫుడ్ చేంజ్ వచ్చింది, వాటర్ చేంజ్ వచ్చింది కదా, కొంచెం స్టమక్ అప్సెట్ అని, వామిటింగ్స్ అని అట్లా ఉన్నాయి. బట్ 2 డేస్లో అట్లా సెట్ అయిపోయారు. అందుకే అండి మోస్ట్లీ లాస్ట్ వీక్ అసలు నేను ఎక్కువ వ్లాగ్స్ కూడా పోస్ట్ చేయలేదు. ఇప్పుడంతా పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మళ్ళీ బ్యాక్ టు రొటీన్ వచ్చేసాం అనమాట అందరము. ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండింగ్గా ఉంది కదా ఈ టీ. టర్మరిక్, జింజర్ అండ్ కొద్దిగా పెప్పర్ వేసి టీ పెట్టాను. ఇవి లైక్ గోల్డెన్ షార్ట్స్ అని, సమ్ టర్మరిక్ షార్ట్స్ అని తీసుకుంటా ఉన్నారు. అలా షార్ట్స్ కాకుండా డైరెక్ట్గా బాయిల్ చేసుకొని తాగితే బెటర్ అనిపించింది నాకు. అండ్ దీని వలన నా అలర్జీ అని చెప్పాను కదా, లైక్ కోల్డ్ అలర్జీ, అదంతా పోయిందండి. లైక్ 2 times తాగాను అంతే. సో ఫుల్గా పోయింది. నాకైతే చాలా హాయిగా అనిపిస్తుంది. పసుపు పొడి బదులు పచ్చి పసుపు కొమ్ములు దొరుకుతాయి కదా, అవి తెచ్చేసి తురిమేసి కొద్దిగా అల్లం కూడా తురిమేసి మిరియాలు దంచి వేసుకొని కషాయం పెట్టుకుంటే చాలా బాగా వర్క్ చేసింది. నాకైతే కోల్డ్ పోయేసరికి నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా సమ్మర్లో ఐస్ క్రీమ్స్ తినడానికి మళ్ళీ రెడీ అయిపోతున్నాను. వాకింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత మా హస్బెండ్ పూజ చేసుకుంటా ఉంటే నేనేమో కిచెన్లో తనకి మొత్తం లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తున్నా. దీన్ని ఇప్పుడు స్టోన్ మీద వేసి రుద్దుతావా? ఎందుకని? అక్కడే పాకుడు ఉంటుంది. అవునవును, పాకుడు ఉంటే మట్టి వాసన వస్తుంది. నేను మామూలు రుద్దమని చెప్పామని నేను రుద్దుతాను. అది రుద్దేసాం అనుకో, అప్పుడు ఆ మట్టి వాసన పోయి క్లీన్గా ఉంటుంది, బాగుంటుంది. అవును, అది ఏదన్నా ఎక్కడన్నా పులుసులు ఉన్నా కానీ ఊడొచ్చేస్తాయి, ఫ్లేక్స్, ఫిష్ ఫ్లేక్స్. అందుకని రుద్దుకోవాలి. వాళ్ళు క్లీన్ చేస్తారులే, కానీ ఏదైనా మళ్ళీ మనం ఒకసారి చేసుకోవాలి. అవును. ఈ రాయి ఇప్పుడు డాడీ ఎక్కడి నుంచో తీసుకొచ్చారు కదా. అక్కడ మనం బయటికి వెళ్తే ఫిష్ కొనడానికి వెళ్ళాము. వెళ్తే వస్తా దారిలో కన్స్ట్రక్షన్ సైట్ ఏదో ఉంటే అక్కడ రాయి ఒకటి కనిపించింది, తెచ్చారు. అది అప్పటి నుంచి అలా ఉంచేసాం కదా. చెప్పారు కదా డాడీ, ఇది పడైపాకు ఉంచేసేయండి. ఇప్పుడు అవును, మనకి పనికి వస్తుందిగా ఇప్పుడు. అందులో అన్ని వేసా మసాలాస్, అవి ధనియా పౌడర్, జీరా పౌడరు, ఉప్పు, కారం, పసుపు, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసాను మా. కలిపేయటమే. గంట ఉంచి వాడు వచ్చిన తర్వాత ఫ్రై చేయొచ్చు. ఈలోగా నేను ఎక్కువగా స్నాక్ గానే పెడుతూ ఉంటా ఇవి. ఈలోగా ఏమవుతుందంటే ఈ ఉప్పుకి లోపల నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి. వచ్చేసి అప్పుడు బాగుంటుంది తినడానికి, స్మెల్ ఉండదు. అందుకే కొంతసేపు కలిపి పక్క నుంచి వేస్తారు కదా, నీరు బయటకు వచ్చేస్తుందని. అదే నాన్ వెజ్ ఏదైనా కలిపి కాసేపు బయట ఉంచేస్తే ఇదంతా నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి. మెయిన్ ఇది చికెన్ ఒకటి, ఫిష్ ఒకటి, ఏదైనా కొంచెం మాగితే అదే దీంట్లో మసాలాలు ఊరితే బాగుంటుంది. అవునవును. అవును, నువ్వు ఇవాళ తింటావు ఫిష్ ఫ్రై? నీ మాఘమాసం అయిపోయింది కదా. కొంచెం తింటారు. అమ్మ తింటుందా? అమ్మకు బాగాలేదుగా. అమ్మకు అస్సలు వద్దు, బాగాలేదు కదా. వద్దులే, పెట్టద్దు, ఇలా తేడా చేస్తుంది. అవును, అమ్మ ఫ్రై చేస్తుంది కదా. ఈ ముక్కలతో చేస్తుంది, దీంట్లో ముళ్ళు ఉండదు కదా. ఏ ముక్క? ఈ పొట్ట ముక్క. చూపించు. ఇదిగో, దాన్ని పొట్ట ముక్క అంటారా? దీంట్లో అసలు ముళ్ళు అనేది రావు. పిల్లలకి అది పెట్టచ్చు అయితే, మరీ చిన్న పిల్లలకి అయితే. అది ఫ్రై చేస్తే కూడా దానికి ముళ్ళు ఉండదు కదా, పిల్లలు అలా తింటారు. అవును. సిద్ధు రాకముందే ఫిష్ తెప్పించి మ్యారినేట్ చేసేసి ఉంచాను. ఒక 1 hour అలా మ్యారినేట్ చేస్తే బాగుంటుంది కదా. ఈవినింగ్ తను వచ్చిన తర్వాత వేడివేడిగా పెట్టచ్చులే అని అప్పుడే ఫ్రై చేస్తూ ఉన్నా. వంట మాత్రము అమ్మ వాళ్ళే చేస్తారండి మార్నింగ్ టైం. అట్లా క్లీనింగ్ మాత్రం కంప్లీట్లీ నాదే. వంట చేసేసి అన్నీ పక్కన పెట్టేసి వెళ్ళిపోతారు. ఒక్కొక్కసారి బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఉంటుంది కదా, లైక్ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అని, లేకపోతే ఇట్లా స్నాక్స్, అవన్నీ నేను చేస్తూ ఉంటాను.
అమ్మ ఏం చేస్తుందంటే మాఘమాసం మొత్తం కూడా నాన్ వెజ్ అయితే తీసుకోదు. సో అయిపోయిన వెంటనే మేమేమో రామేశ్వరం వెళ్ళాం కదా, సో వచ్చిన తర్వాత ఒక 2 days గ్యాప్ ఇచ్చి అప్పుడు ఇంకా ఇవి ప్రిపేర్ చేసాం. సో ఈలోపు వాళ్ళు కూడా సెట్ అయిపోయారు. కానీ పెద్దమ్మ మాత్రం తినదండి, తనకి కొంచెం ఒంట్లో బాగాలేదు, ప్లస్ ఫిష్ పులుసు తప్పించి ఏది తినదు. చేపల పులుసు తనకు చాలా ఇష్టము, ఈ ఫ్రై అది తినదు. మటన్ చికెన్ అవి వచ్చేసరికి ఏంటంటే ఇంకా ఏజ్ వచ్చేసింది కదా తనకంటే ఇప్పుడు తినబుద్ధి కావట్లేదట. సగ్గుబియ్యం వడియాలు పెట్టాలి అని చెప్పి ముందు రోజు నైట్ సగ్గుబియ్యం నానబెట్టేసి ఉంచాము. ఇవి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తా. మేము మొత్తము 3 రకాల వడియాలు పెట్టామన్నమాట. సగ్గుబియ్యం మంచి క్వాలిటీ తీసుకోవాలి, అసలు నానబెట్టిన తర్వాత విరగకూడదు, ఇట్లా పర్ల్స్ లాగే ఉండాలన్నమాట. అండ్ వేరియస్ సైజెస్ ఉంటాయి. పెద్ద సైజ్ సగ్గుబియ్యం తీసుకుంటే వడియాలకి, సగ్గుబియ్యం ఉప్మా చేస్తారు కదా వాటికి బాగుంటుంది. చిన్న సైజ్ సగ్గుబియ్యం తీసుకుంటే గంజిలాగా అయిపోతుంది. నేను వరలక్ష్మి సగ్గుబియ్యం తీసుకుంటున్నా అండి. అందులో చిన్న స్మాల్ నైలాన్ సగ్గుబియ్యం అని ఉంటుంది. ఆ వెరైటీ అయితే పాయసానికి వాడతా, కానీ అవి సగ్గుబియ్యం వడియాలకి పనికిరావు. వాటిల్లోనే పెద్ద సైజు ఉంటాయి, మీడియం సైజు ఉంటాయి. అవి చక్కగా మన వడియాలకి వాడుకోవచ్చు. ఒక గ్లాస్ సగ్గుబియ్యంని చక్కగా ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలి. దానికి సరిపడా వాటర్ తీసుకుంటే చాలు. ఇప్పుడు ఒక గ్లాస్ సగ్గుబియ్యానికి 2.5 to 3 glasses వాటర్ పోసేసి నానబెట్టేస్తాము. సగ్గుబియ్యం నానిన తర్వాత కొంచెం వాటర్ ఉంటుంది కదా, అది కూడా మెజర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక గ్లాస్ సగ్గుబియ్యంకి 6 glasses వాటర్ తీసుకోవాలన్నమాట. దీనికి ఉప్పు ఎక్కువ పట్టదండి. ఇప్పుడు నేను చూపించింది అయితే కొద్దిగా ఎక్కువే అయింది. కలిపేసిన తర్వాత టేస్ట్ చూస్తే ఉప్పు అసలు తెలియకూడదు. డ్రై అయిన తర్వాత అప్పుడు మనకు ఉప్పు తెలుస్తుంది. ఫ్రై చేసిన తర్వాత కూడా ఉప్పు తెలుస్తుంది. ఇవాళ సగ్గుబియ్యంలో మిరియాలు, ఉప్పు మాత్రమే వేస్తున్నా, ఎందుకంటే సిద్ధుకి ఇలా చేస్తేనే ఇష్టము. తనకి పచ్చిమిర్చి, అల్లము అండ్ జీలకర్ర వేస్తాం కదా, అవి అంతగా తినడనమాట. మిరియాలని ఇట్లాగా చెక్క ముక్కలాగా దంచుకోవాలి. అవి ఉడికిన సగ్గుబియ్యంలో కలిపేసేయాలి. ఒక గ్లాస్ సగ్గుబియ్యానికి 6 glasses వాటర్ తీసుకున్నాను. సగ్గుబియ్యం నానబెట్టినప్పుడు కొంచెం వాటర్ మిగులుతాయి కదా, ఆ వాటర్ కూడా ఇందులో యూజ్ చేసేసుకోవచ్చు. సగ్గుబియ్యంని బాగా తెర్లే నీళ్ళలో, అంటే రోలింగ్ బాయిల్ వాటర్లో నానబెట్టిన సగ్గుబియ్యం యాడ్ చేసి బాగా కలుపుతూ ఉండాలి. ఉండలు కట్టకుండా చూసుకోవాలి, అడుగంటకుండా చూసుకోవాలి. గిన్నె మందంగా ఉంటే బాగుంటుంది, అడుగంటదు. ఇలా తిప్పుతూ ఉంటే కొంచెం సేపటికి, అంటే ఒక 10 minutes అట్లాగా స్టార్చీ కన్సిస్టెన్సీ వస్తుంది, గంజిలాగా అవుతుందన్నమాట. సగ్గుబియ్యం పర్ల్స్ ఏమో ట్రాన్స్పరెంట్గా అయిపోతాయి. లోపల వైట్ బాల్ లాగా ఉంటుంది కదా, అంటే వైట్ డాట్స్ లాగా కనిపిస్తాయి కదా, అవి ఉంటే మాత్రము సగ్గుబియ్యము ఉడకనట్టు. ఒకవేళ అలాగే వడియాలు పెట్టేస్తే ఫ్రై చేసిన తర్వాత కట్టుకొస్తాయి, అంటే గట్టిగా ఉంటాయి. సగ్గుబియ్యం కుక్ చేసిన తర్వాత మరీ పలుచగా ఉండకూడదు, అలానే బాగా గట్టిగా ఉండకూడదు. కొద్దిగా మనకి గరిటె జారుడుగా ఉంటే సరిపోతుందండి. దోశ బ్యాటర్ లాగా కన్నా కూడా గట్టిగా ఉండాలన్నమాట, అంటే లైక్ ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ అని చెప్పుకోవచ్చు. అది చల్లార్చాలి కొంతసేపు. చల్లారిన తర్వాత చేతితోటి వడియాలు పెట్టుకోవచ్చు, లేదంటే కనుక గరిటెతోటి పెట్టేసేయచ్చు. మేము కవర్ మీద పెట్టాము, ఇది మంచిది కాదు అని చెప్పి కొంతమంది సజెస్ట్ చేస్తారు. కాకపోతే మేము ఇలా ఎందుకు చేస్తున్నాం అంటే ఫుల్గా చల్లారిన తర్వాత అప్పుడు పెడుతున్నామండి, ఇదేం ప్రాబ్లం ఉండదు. అయితే ఇలా ఎందుకు చేస్తున్నాము, క్లాత్ మీద ఎందుకు పెట్టట్లేదంటే సగ్గుబియ్యం వడియాలు బాగా స్టార్చీగా ఉంటాయి కదా, క్లాత్కి అంటుకుపోయి త్వరగా రావు. వాటిని తడిపి తీయటం అంతా కూడా చాలా ప్రాబ్లంగా ఉంటుంది. వేరే వడియాలు పెట్టాము, అవన్నీ కూడా క్లాత్ మీద పెట్టాము. సో అవి కూడా చూపిస్తాను నేను ఇవాళ. సగ్గుబియ్యం ఒక్కటే మాత్రం ఇట్లా కవర్ మీద పెట్టాము. ఇదంతా కూడా ఒక 2 full days ఎండిన తర్వాత అప్పుడు నెక్స్ట్ డే నుంచి మనం యూజ్ చేసుకోవచ్చు. ఒకరోజు సగ్గుబియ్యం వడియాలు పెడితే ఒకరోజేమో బియ్యం రవ్వ వడియాలు పెట్టాము. ఇది బిగినర్ ఫ్రెండ్లీ రెసిపీ అండి, ఎవరన్నా చేసేసుకోవచ్చు. బయట కొన్న బియ్యం రవ్వ వాడచ్చు, లేదంటే ఇంట్లో కూడా ప్రిపేర్ చేయొచ్చు. బియ్యం రవ్వలో కొంచెం చెక్కబద్దగా గ్రైండ్ చేసి పెట్టుకున్న జీలకర్ర, ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. ఫుల్ పౌడర్ లాగా అవ్వాల్సిన అవసరం లేదండి, కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే చాలు. ఇదంతా కలిపేసి పక్కన ఉంచుకోవాలి. ఒక గ్లాస్ రవ్వకి 2 glasses వాటర్ యాడ్ చేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక గ్లాస్ బియ్యం రవ్వకి మొత్తం టోటల్గా 8 glasses నీళ్లు పడతాయి. ఫస్ట్ 2 glasses ఏమో రవ్వ నానబెట్టాం కదా, మిగతా 6 glasses నీళ్ళని బాగా బాయిల్ చేసుకోవాలి. అంటే తెరలేటట్టు బబుల్స్ వచ్చే వరకు బాయిల్ చేయాలి. ఆ బబుల్స్ వచ్చే టైంలో ఈ నానబెట్టిన రవ్వని యాడ్ చేసేసి కంటిన్యూస్గా స్టర్ చేస్తూ కుక్ చేసుకోవాలి.
ఉండలు అస్సలు కట్టకూడదు. బాగా మందంగా ఉన్న గిన్నె తీసుకుంటే అసలు అడుగు కూడా అంటదండి. అడుగు మాడకుండా ఉండకట్టకుండా చూసుకుంటే చక్కగా మంచి క్రీమీ టెక్స్చర్, స్టార్చీ టెక్స్చర్ వస్తుంది అనమాట రవ్వకి. ఇప్పుడు బియ్యం రవ్వ లేదు ఇంట్లో అన్నప్పుడు ఒక గ్లాస్ బియ్యం తీసుకొని చక్కగా గ్రైండ్ చేస్తే రవ్వలాగా అవుతుంది కదా. అందులోనే ఎండుమిర్చి అండ్ జీలకర్ర కూడా వేసేసి గ్రైండ్ చేయొచ్చు. ఇలా ఎండుమిర్చి కనిపించాలి, అప్పుడే వడియాలు రుచిగా వస్తాయి. కారప్పొడి వేయొద్దండి, కారం వేస్తే అస్సలు బాగోదు. కొన్ని రకాల రైస్కి ఇలా స్టార్చీ టెక్స్చర్ అనేది రాదండి, అంటే గంజి రాదనమాట. అలాంటి వారు ఏం చేయొచ్చు అంటే సగ్గుబియ్యం యూస్ చేసుకోవచ్చు. సగ్గుబియ్యంని చక్కగా గ్రైండ్ చేసేసి యాడ్ చేయొచ్చు, లేదంటే ఒక 2-3 గుప్పెడు సగ్గుబియ్యము అట్లా వేసేయచ్చు అనమాట. నానబెట్టినవి వేస్తే ఇంకా మంచిది, త్వరగా ఉడుకుతాయి. బియ్యం రవ్వ వడియాలు అసలు నూనె కూడా పీల్చవండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇది మా నేబర్ నేర్పించారు నాకు. లాక్డౌన్ టైంలో ఫస్ట్ దీంతోనే స్టార్ట్ చేశాను. ఇదైతే ఎంత బాగుంటాయో అసలు. బాగా బబుల్స్ వచ్చే వరకు ఉడికిచ్చామనుకోండి మంచి స్టార్చీ టెక్స్చర్ వచ్చేస్తుంది. ఇంకా వడియాలు అయితే అస్సలు విరగవు. అవి చల్లారుతూ ఉండగా ఈ లోపు మేము వంటదంతా కూడా ప్రిపేర్ చేసాము. మొన్న అమ్మ వాళ్ళు గుంటూరు వెళ్ళినప్పుడు మా పిన్ని చేసిందనమాట ఈ కూర, చాలా బాగుందంట. అందుకని నేను ఇక్కడ చేయమని చెప్పాను. సొరకాయ, టమాటా, ములక్కాయ, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, పులుపుకేమో మామిడికాయ. సొరకాయ, టొమాటో, ఉల్లిపాయ, ములక్కాయ, మామిడికాయ, పచ్చిమిరపకాయ ఇవన్నీ వేసి ఉడికిచ్చేసావా? ఉడికిచ్చేసి మెతిపి తాలింపు వేసుకోవాలి. ఇది తాటి చేసింది కదా మొన్న, బాగానే ఉంది. కుక్కర్లో చేసిందా లేకపోతే ఇలా గిన్నెలో వండిందా? కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు, ఇలా అయినా పెట్టుకోవచ్చు. సొరకాయ ఉడకదనుకుంటే కుక్కర్లో పెట్టుకోవాలి. సొరకాయ ఉడుకుద్ది లేతగా ఉందనుకుంటే ఇలా పెట్టేసుకోవచ్చు. మామిడికాయ ఉడుకుద్ది కదా. కొన్ని రకాల కూరగాయలు బాగా ముదురుగా ఉంటాయి కదా, అందుకని కుక్కర్లో అయినా కుక్ చేసుకోవచ్చు. మేమైతే ప్యాన్లో చేసేస్తున్నాం. కూరగాయ ముక్కలు అన్నీ వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేయాలి. మస్ట్ అండ్ షుడ్గా మ్యాంగో వేయండి, అదే మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇంకా టామరిండ్ యాడ్ చేసే పని లేదు. చింతపండు పులుసు బదులు ఈ మామిడికాయ సరిపడా పులుపుని ఇచ్చేస్తుంది అనమాట. ముక్కలన్నీ ఉడికిన తర్వాత లాస్ట్లో ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. తాలింపు చేసుకోవాలి. ఆ స్టెప్ అయితే మిస్ అయిందండి, మేము వడియాలు పెట్టే హడావుడిలో ఉన్నాము. తాలింపుకి ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు అండ్ వెల్లుల్లిపాయ వేసుకోవాలి. మెంతులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ ట్యాంగినెస్ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. మెంతులు కానీ మెంతిపిండి కానీ తాలింపులో యాడ్ చేసుకోవచ్చు. తాలింపుని పులుసులో కలిపేసి లాస్ట్లో కొత్తిమీర చల్లటమే. ఇది పడేటప్పటికి స్మెల్ వస్తుంది, స్మెల్ బాగుంటుంది. అవును, అది అదే బాగుంది వాసన. కొత్తిమీర కూడా వేయలేదుగా ఇంకా. ఓ అదే నా మంచి స్మెల్ వస్తుంది కొత్తిమీర వేసా. ఈ కూర మీరు ఇదివరకు చేసేవారా? లేదు, మొన్న తాటి చేసిందా నాన్న, బాగుంది, నచ్చింది, అందుకని ఇవాళ తయారు చేస్తాను. బియ్యం రవ్వ వడియాలు, సగ్గుబియ్యం వడియాలు ఇవన్నీ వేడివేడిగా పెట్టేయచ్చు, లేదంటే కొంచెం చల్లారాకైనా పెట్టచ్చు. కానీ ఈ లోపు మనం వాటిని తిప్పుతూ ఉండాలి మధ్యలో, లేదంటే ఉండలు కడుతుంది, పైన లేయర్ లాగా ఫామ్ అయిపోతుంది. సో బాగోదు కదా, అందుకని మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. ఇలా చల్లారిన తర్వాత కొంచెం గట్టిపడుతుంది కదా, అప్పుడు కాచి చల్లార్చిన వాటర్ యాడ్ చేసుకోవచ్చు, మనం పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. వడియాలు పెట్టుకోవడానికి కాటన్ క్లాత్ యూజ్ చేసుకోవాలన్నమాట. ఇట్లాగా పంచెలు కానీ టవల్స్ పెట్టలేం కదండి, ఇటు కాటన్ శారీస్ అట్లాగా వాటి మీద పెట్టుకోవాలి. నైలాన్ శారీస్, సిల్క్వి, జార్జెట్వి అవి ఎక్కువ పనికిరావు అనమాట, ఎందుకంటే ఒక్కొక్కసారి థ్రెడ్స్ పట్టుకొని వచ్చేస్తాయి. ఇవి బాగా స్టార్చీ కన్సిస్టెన్సీ ఉంటుంది కదా, సో అట్లా దారాలు పట్టేస్తాయి, పీక్ వస్తుంది అని చెప్తారనమాట. మేము ఇప్పుడే వడియాలు పెట్టుకుంటున్నాము, మా ఫ్రెండ్ కూడా వచ్చింది హెల్ప్ చేయడానికి. ఇంకొక ఫ్రెండ్ ఏమో ముచ్చట్లు చెప్తే బట్టలు ఆరేస్తుంది. వడియాలు పెట్టేసి కిందకు వచ్చిన తర్వాత సేమియా ఉప్మా నేనే చేశాను, ఎందుకంటే చాలా రోజులైందనమాట చేసి. ఎప్పుడన్నా ఇలా సేమియా ఉప్మా, అటుకులు ఉప్మా ఇలాంటివి చేయాలి అని అంటే అమ్మ వాళ్ళకి నేనే చేసి పెడుతూ ఉంటా. విజయవాడలో ఉన్నా అంతే, ఎందుకో ఈ ఉప్మా దగ్గరికి వచ్చేసరికి ఇది ఒక అలవాటు అనమాట నాకు.
అసలు ఎన్ని రోజులైందో తిని లైక్ వీఆర్ లిటరల్లీ క్రేవింగ్ ఫర్ దిస్ అనమాట. సిద్ధు కూడా సెకండ్ సర్వింగ్ అడిగాడు. యూజువల్గా ఉప్మా అంటే అసలు నచ్చదు తనకి, అట్లాంటిది సిద్ధు కూడా లైక్ ఇష్టంగా తిన్నాడు. అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత ఏంటంటే రోజు ఇడ్లీలు దోశలు అవే అయిపోతున్నాయి. వాళ్ళకి అవి ఈజీగా ఉంటుంది కదా డైజెషన్కి కూడా, సో అందుకని ఎక్కువగా ఇడ్లీయే తీసుకుంటూ ఉంటారు. తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి కొంచెంసేపు పడుకొని లంచ్ చేసి ఇంకా అదంతా అయిపోయింది. ఈవినింగ్ ఏమో అమ్మ వాటర్ మెలన్ కట్ చేసింది. చాలా స్వీట్గా బాగున్నాయి. ఇంకా సమ్మర్ వస్తుంది కదా, కొద్దిగా ఇలా హైడ్రేట్ అవుతూ ఉండాలి. సిట్రస్ ఫ్రూట్స్, వాటర్ మెలన్స్, గ్రేప్స్ ఇవన్నీ బాగుంటాయి. మా వడియాలు అయినాయా? అయిపోయినాయి, సగ్గుబియ్యం అయిపోయినాయి. సగ్గుబియ్యం అయినాయా? ఈ పొడి మట్టుకు ఇవాళ ఒక్కరోజు ఎలా అవుతాయి, రేపు ఎంతవరకు ఎండినాయి? తర్వాత తీసుకున్నాయి. చెక్కు కట్టింది పైన, పైన చెక్కు కట్టింది. చెక్కు కడితే తొందరగా ఆరుతాయి అన్నమాట. అవును, మనం అలా మడత వేస్తే ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటాయి. ఉందండి, తక్కువ వచ్చింది. వెళ్ళొచ్చామండి శనివారం వెళ్ళి కలిపేసాను దాంట్లోనే, లేకపోతే జిగురు రాదు కదా. కలిపేసాను, 2 గ్లాసులు నీళ్ళు పోసాము, 5 గ్లాసులేమో ఎసరు పెట్టామండి. అప్పుడు మళ్ళీ కాడబెట్టి పోసేసాము. అమ్మ అండ్ అత్తయ్య గారు ఇద్దరు కూడా వడియాల గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. వాళ్ళిద్దరూ వడియాలతో పాటు మధ్యలో వేరే ముచ్చట్లకు కూడా వెళ్తారనమాట. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వడియాల దగ్గరికి వస్తారు, మళ్ళీ ఎక్కడికో వెళ్తారు, మళ్ళీ వడియాల దగ్గరికి వస్తారు. అట్లా కాన్వర్సేషన్ అంతా కూడా వడియాలతో మొదలయ్యి ఒక 1 అవర్ కాల్ అలా రన్ అవుతూ ఉంటుంది. వీళ్ళు ఎప్పుడు మాట్లాడుకున్నా అంతే అండి. సో అది నెవర్ ఎండింగ్ స్టోరీ అని చెప్పి పక్కన నా పని నేను చేసుకుంటా ఉన్నా. అండ్ నేను బయట వాకింగ్కి వెళ్ళలేక ఇంట్లోనే వాక్ చేస్తున్నా అనమాట. ఇప్పుడు మేము 3 రకాల వడియాలు పెట్టాం కదా, సగ్గుబియ్యము, బియ్యం రవ్వ అండ్ బియ్యం పిండి వడియాలు కూడా పెట్టాము. అది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఎందుకు అసలు బయటికి కూడా వెళ్ళాలి అని అనిపించలేదు. మధ్యాహ్నం పడుకున్నా, అందుకనే కొద్దిగా డ్రౌజీగా అనిపించింది. సో ఇంకా లేచిన తర్వాత అమ్మ వాళ్ళకి ఇవ్వ కావాలంటే అవి తీసుకొచ్చేసేసి ఇంక ఇప్పుడు ఏదో బయట వాకింగ్ బదులు ఇంట్లో ట్రెడ్మిల్ చేసేసుకుంటున్నాను. బియ్యం రవ్వ వడియాలు ఒక రోజంతా కూడా లైక్ ఎండపెడతాం కదా, ఈవినింగ్ టెర్రస్ నుంచి తీసుకొచ్చేస్తాము. ఒక చోట ఇంట్లో ఎక్కడైనా కార్నర్లో కింద ఇట్లాగా ఆరబెట్టేసేయాలి, లేదంటే సద్దివాసన వస్తాయి. ఈవెన్ సగ్గుబియ్యం వడియాలు కూడా అంతేనండి. ఒక టేబుల్ మీద కానీ ఎక్కడైనా సోఫాలో కానీ అలా పెట్టేసి వదిలేసేయండి. చక్కగా 2 days ఆగిన తర్వాత రవ్వ వడియాలు అండ్ బియ్యం వడియాలు గట్టి పడతాయి. ఆ తర్వాత ఇంకా మనం వాటిని క్లాత్ నుంచి తీయడానికి ట్రై చేయాలి. ఒకవేళ రాలేదనుకోండి, క్లాత్ బ్యాక్ సైడ్ కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసుకొని లాగితే వచ్చేస్తాయి అనమాట. ఫ్రంట్ వడియాల సైడ్ స్ప్రింకిల్ చేయొద్దు, బ్యాక్ క్లాత్ ఉంటుంది కదా అక్కడ స్ప్రింకిల్ చేయండి. అమ్మ వాళ్ళకి పులావ్ చేయటం వచ్చు, కానీ బిర్యానీ అసలు ఐడియా లేదు. అంటే మాకు చిన్నప్పటి నుంచి తెలియదు అనమాట. పులావే ఎక్కువ, చికెన్ అండ్ పులావ్ అలా చేసుకునేవారు. మా 3వ అన్నయ్య మొన్న ఒకరోజు అడిగాడు అనమాట, చికెన్ బిర్యానీ చేయొచ్చు కదా, ఎప్పుడు పులావే చేస్తున్నారని. సో నాకెటు బిర్యానీ వచ్చు కాబట్టి పెద్దమ్మకు నేర్పిస్తున్నాను నేను ఎలా చేయాలి అని. ఇదంతా కూడా సండే చేసాము. ఈ చికెన్ బిర్యానీ అందరికీ తెలిసిందే కాబట్టి ఆ రెసిపీ నేనైతే షూట్ చేయాల. దీన్ని ఏం చేస్తా అంటే ఇట్లా ఇలా 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 తిప్పేసేయకుండా అడుక్కంతా చెప్తా, అడుక్కంతా మా పెద్దమ్మకు ఫైనల్గా నేను ఒక రెసిపీ నేర్పిస్తున్నా. మా అన్నయ్యకి చికెన్ బిర్యానీ కావాలంట, అమ్మ వాళ్ళకేమో అలవాటు లేదు. లాస్ట్ టైమే అన్నాడు, నువ్వు చేసేలాగా చెయ్యి, నీ వీడియోస్లో బాగుంటుంది అని. అందుకని ఈసారి ఊరికే ట్రై చేసాం నేను పెద్దమ్మకి నేర్పిస్తున్నా అనమాట. నేనేమో మామూలుగా ఎప్పుడు నాన్ స్టిక్లో చేస్తాను కదా, ఇదే ఫస్ట్ టైం ఇట్లా ఈ దబరా గిన్నెలో చేయటము. నా దగ్గర ఈ దబరా గిన్నె కూడా ఉంది, ఎప్పుడో లాక్డౌన్లో కొనిపెట్టాను. అప్పుడు బాగా ఏవో వెరైటీస్ ట్రై చేస్తూ ఉండేదాన్ని. ఇంతేమ్మా, ఇట్లా బాగా పలుకొచ్చింది చూసావా, ఎక్కువ తిప్పేసామనుకో మెత్తగా. ఇప్పుడైనా ఉప్పు సరిపోలేదని మనం తిప్పుతున్నాం, కానీ నేను ఏంటంటే పిచ్చి పని చేసా, ఉప్పు వేయలేదు అనమాట, చూడలా యాక్చువల్లీ. అందుకని కొంచెం ఉప్పు వేసి తిప్పేస్తున్నాం అంతే. మేము ఇలా కలిపేసి తింటామండి. దీనిలో రైతా అవి ఏం అక్కర్లేదు.
ఇది కొంచెం ఇట్లా మాడితేనే రుచి, అంటే మరీ మాడకూడదు, నల్లగా మాడకూడదు, ఇలా డార్క్ బ్రౌన్ కలర్లో అవ్వాలి. ఇట్లా బాగా పొడి పొడిగా వస్తుంది చక్కగా. అమ్మ 1 కప్పు బియ్యం తగ్గించేస్తే సరిపోయేది మా, అయినా ఇప్పటికీ సరిపోయింది, కానీ ఇంకా మంచి కలర్ వచ్చేది 1 కప్పు బియ్యం తక్కువ అయితే. మనమే కదా, అవును మనకు తెలుస్తుంది. మా అన్నయ్య వాళ్ళు చిన్నప్పుడు అమ్మ వాళ్ళు అన్నయ్య వాళ్ళు అందరూ కలిసి క్రికెట్ మ్యాచ్ చూసేవాళ్ళు అనమాట. ఆ విషయం ఒకసారి మా హస్బెండ్కి చెప్పారు. అందుకని ఇవాళేమో మా హస్బెండ్ రండి కూర్చొని చూద్దాము అని చెప్పి పిలిచారనమాట. సో వాళ్ళందరూ కలిసి క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు. నాకైతే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. సో ఇట్లాగా మా సండే గడిచింది. ఒక మంచి మూమెంట్ కదా ఇట్లాగా, అత్తగారులు అల్లుడు గారు అందరు కలిసి అట్లా క్రికెట్ చూడటము అంటే బాగా అనిపించిందని మీతో కూడా షేర్ చేస్తున్నా. సో ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.